శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను సాయి శర్మ దత్తానంద. ఈరోజు మనం తెలుసుకునేది శ్రావణ మాసం రానున్న రోజుల్లో మనం ఏ పూజా కార్యక్రమం చేసుకుంటే మంచి ఫలితం వస్తుందో తెలుసుకుందాం. అన్ని రకాలుగా కూడా మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ధన సంబంధమైన సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ప్రత్యేకించి శ్రావణ మాసం ఏ దేవతారాధన చేస్తే మంచి ఫలితం వస్తుందో ముందుగా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా తెలుసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. చూసి మీరు కూడా ఈ విధంగా ప్రక్రియ చేయడం ద్వారా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా ఈ వీడియో పరిష్కారం అవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. ఓం నమః శివాయ. ముందుగా శ్రావణ మాస సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో సోమవారం రోజు స్వామివారి యొక్క అనుగ్రహం పొందటానికి, అదేవిధంగా ఎవరికైతే మానసికంగా సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే మానసికంగా ఆవేదన చెందుతూ ఉన్నారో, అశాంతితో జీవిస్తూ ఉన్నారో, అదేవిధంగా ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకుండా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి శ్రావణ మాసంలో విశేషంగా సోమవారం అర్చన చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క శివపురాణంలో ఏం తెలియజేశారంటే, ఎవరైతే శివనామస్మరణం శ్రావణ మాసంలో సంపూర్ణంగా చేస్తారో వారికి చేసిన దానికి 100 రెట్లు ఫలితం వస్తుందని చెప్పి శాస్త్ర ప్రమాణంగా ఉందన్నమాట. కాబట్టి చాలా విశేషమైన ఫలితం రావటానికి, అన్నిటిలో కూడా యోగంగా ఉండటానికి శివారాధన చేయడం చాలా ముఖ్యం. అయితే ప్రతి సోమవారం కూడా 4 సోమవారాలు వస్తాయి. ప్రతి సోమవారం భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకం చేసుకోవడం, అదేవిధంగా ఉపవాసం ఉండటం, శివ పంచాక్షరి మంత్ర స్తోత్రం చేయడం, ధ్యానం చేయడం ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ముందుగా ఏ విధమైన శివారాధన చేయాలని ముందుగా తెలుసుకుందాం. సహజంగా ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైతే ద్రవ్యం ఉంటుందో ఆ ద్రవ్యం తీసుకెళ్ళిపోయి అభిషేకం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఉపవాసం ఉంటూ ఉంటాం. ఇవన్నీ కూడా సహజమైన ప్రక్రియ. అయితే ఇందులో భాగంగా మనం తెలుసుకోవాల్సింది ఏదైనా ప్రత్యేకమైన ప్రక్రియ ఉందా, ప్రత్యేకంగా మనం ఏదైనా ద్రవ్యం సమర్పించవచ్చా అంటే, దీనికి మనం చూసుకుంటే కనుక శివపురాణంలో భస్మం బాగా ప్రీతి కాబట్టి గోభస్మం అంటే గోమయంతో చేసిన భస్మం కనుక మీకు దొరికితే అది తీసుకెళ్లి స్వామివారికి అభిషేకానికి సమర్పించండి. అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. అయితే ప్రాతకాల సమయంలో ఎవరైతే ధ్యాన, ఆవాహనాది ఇత్యాదులు పూజా కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా మంచి శుభం కలుగుతుందన్నమాట. శ్రావణ సోమవారం రాగానే ఉదయాన్నే ప్రాతకాల సమయంలో స్నానం చేసి అనుష్ఠానం చేసుకునేవారు, ఎవరైతే మంత్రోపదేశం ఉంటే మంత్రోపదేశం ధ్యానం చేసుకోవచ్చు. మంత్ర ఉపదేశం లేనివారు శివనామస్మరణం ఓం నమః శివాయ ఈ పంచాక్షరి మంత్రం జపం చేస్తూ ప్రారంభించి, స్వామి నాకున్న అష్టదరిద్రాలు, నాకున్న అష్ట సంబంధమైన కష్టాలన్నీ కూడా నివృత్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అదేవిధంగా స్వామి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాను, సంకల్పం మీ యొక్క సంకల్పం చేసుకొని భక్తిపూర్వకంగా మీ సంకల్పం, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని సంకల్పంగా చెప్పుకొని అన్ని విధాలుగా కూడా ఈశ్వరుడికి దీపారాధన చేసి, ప్రత్యేకించి ఒక ప్రక్రియ ఉంటుంది, పంచోపచార పూజ అంటారు. ఈ యొక్క పంచోపచార అన్నిట్లో కూడా మనం చూసుకుంటే కనుక పెద్ద పెద్ద మంత్రాలు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. మంత్రంతో సంబంధం లేదు. పంచోపచార పూజ అని మనకి పంచభూతాత్మకంగా చేసేదే పంచోపచార పూజ అన్నమాట. అది కనుక గూగుల్లో కొట్టినా వస్తుంది, సెర్చ్ చేసినా వస్తుంది, ఎక్కడ చూసినా వస్తుంది. దాన్ని ప్రక్రియగా చేసుకొని ధ్యానం చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. అయితే ప్రాతకాల సమయంలో స్నానం చేసి జపం చేసుకోవడం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానమైన అలవాటు ఉంటుందన్నమాట. సహజంగా కొంతమంది సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం వదులుతుంటారు, కొంతమంది ఉదయాన్నే గాయత్రి జపం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇదే విధంగా అనేక రకాలుగా ఉంటారు. కాబట్టి మనం ఏ విధంగా ఆచరిస్తే మంచిదంటే, సహజంగా ప్రాతకాల సమయంలో అభిషేకం చేసుకోవడం విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి పొద్దున్నే స్నానం చేసి పంచాక్షరి మంత్ర జపం చేసుకొని దేవాలయంకి వెళ్ళి పంచామృతాలు తీసుకెళ్ళి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5 రకాలతో స్వామివారికి సమర్పించి ఆ ద్రవ్యాన్ని అభిషేకాన్ని సమర్పించిన తర్వాత మనం భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి యొక్క ఆరాధన, హారతి, మంత్రపుష్పం పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేయాలన్నమాట. స్వామి నేను తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో కర్మలు అనుభవిస్తున్నాను స్వామి, నా యొక్క కర్మ మొత్తం కూడా నివృత్తి అవ్వటానికి నేను ప్రదోషకాల సమయం వరకు శివారాధన చేస్తాను, శివ ధ్యానం చేసుకుంటాను స్వామి అని చెప్పి ఈశ్వరుడికి ముందుగా ధ్యానం చేసుకోవాలన్నమాట. చేసుకొని
కొంతమంది ఉపవాసం ఉన్న వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఉపవాసం లేని వారు కూడా ఈ నామం చేసి ప్రదోషకాల సమయం వరకు శివనామ స్మరణం చేయడం చాలా విశేషం. అంటే ఓం నమ శివాయ. కొంతమంది దక్షిణామూర్తి మంత్రం జపం చేస్తూ ఉంటారు, కొంతమంది శ్లోకం. ఏ విధంగా అయినా సరే స్వామివారిని అర్చించవచ్చు అనమాట. మూలమంత్ర ఉపదేశం ఉన్న వాళ్ళు మేధా దక్షిణామూర్తి, అదేవిధంగా శివ పంచాక్షరి మంత్ర జపం చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అయితే కొంతమందికి మూల ఉపదేశం లేని వారు ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని కూడా జపం చేయొచ్చు అనమాట. అదేవిధంగా నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః, ఇది రుద్రుడి యొక్క మంత్రం కాబట్టి రుద్రాధ్యాయం రుద్రపారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఏదైనా సరే మనకున్న కర్మ నివృత్తి కొరకు, మనకున్న అన్నిట్లో కూడా మానసికమైన సమస్యలు, మానసికమైన ప్రాబ్లమ్స్ అన్ని కూడా నివృత్తి కొరకు స్వామివారిని ఆరాధించండి, అర్చించండి, ధ్యానించండి, స్మరించండి, అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. అయితే జాతక పరంగా చూసుకుంటే ఎవరికైతే జాతకంలో అష్టమ స్థానంలో చంద్రుడు ఉంటారో మాతృదోషం, మాతృశాపం, వంశశాపం, పితృశాపం, పితృదోషం ఇలాంటివన్నీ కూడా కలగటం వల్ల సంతానం కలిగిన వాళ్ళకి మనస్థిమితలు లేకపోవడం, మనసు ప్రశాంతత లేకపోవడం, చికాకులు ఎక్కువగా ఉండడం, మనకి చికాకులు తెప్పించడం, అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడడం, గొడవలు పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా ఈ యొక్క శ్రావణ సోమవారం రోజు ఎవరైతే స్వామివారికి దూర్వప్రియుడు కూడా అన్నమాట. దూర్వప్రియుడు అంటే దూర్వము అంటే గరిక, గరికతో స్వామివారికి ఆరాధిస్తూ అర్చిస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మనకి మంత్రంలో కూడా వస్తుంది, కాండాత్ కాండాత్ పరోహంది పరుషః పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ. మనకి మంత్రంలో వస్తుంది, మనకి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని. ఎవరికైతే సహస్ర పరమాదేవి మనకి చూసుకుంటే కనుక 1000కి పైగా ఉన్న అమ్మవారికి దర్శిస్తూ నమస్కరిస్తూ మనకి ఏదైతే దోషాలు ఉన్నాయో 1000కి పైగా ఉన్న దోషాలైనా సరే స్వామివారికి అమ్మవారికి గరికతో సమర్పిస్తే మంచి ఫలితం అనమాట. అంత గొప్పది గరిక కాబట్టి, అంటే దూర్వము అంటారు కాబట్టి మనకి దూర్వోపనాశిని అంటారు. మనకి ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నామో, చిక్కులు ఎక్కువగా ఉన్నాయో, ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయో ఖచ్చితంగా సోమవారం రోజు బిల్వపత్రము అదేవిధంగా గరికతో స్వామివారిని అర్చిస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. తెలుసుకున్నాం కదా. ఈ విధంగానే మరి మంగళవారం ఏ వ్రతం చేసుకోవచ్చు, అదేవిధంగా బుధవారం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ముందుగా మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. ప్రత్యేకించి ఈ సోమవారం చూసుకుంటే పొద్దున అభిషేకం చేసుకోవడం, సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో దీపం పెట్టుకోవడం, ప్రదోషకాలంలో నందీశ్వర పూజ చేసుకోవడం, ఇవి చాలా విశేషమైనదన్నమాట. ఎంత తక్కువ చెప్పుకున్నా అది ఎక్కువతో సమానం, ఎంతో ఎక్కువ చెప్పుకోవాలన్నమాట. ఈశ్వరుడికి ఎంత చేసినా తక్కువే అని అర్థం. కాబట్టి మనం చేసే దానిలో ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా చేస్తే అంత అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఓం నమ శివాయ. ఓం దత్తాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః.